మన ఆంధ్రప్రదేశ్ పొలంలో కనిపించే వేడి, వర్షాల మార్పు, వీటి వెనుక వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక సముద్ర మార్పు కారణమై ఉండొచ్చని మీకు తెలుసా? ఎల్నీన్యో కథ మన ఆంధ్రప్రదేశ్లో కాదు. ఇది ఈక్విటోరియల్ పసిఫిక్ ఓషన్లో ప్రారంభమయ్యే సముద్ర వాతావరణ మార్పులతో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ట్రేడ్ విండ్స్ పసిఫిక్ సముద్రం మీదుగా తూర్పు నుంచి పడమర వైపు వీచుతాయి. వేడి ఉపరితల నీరు వెస్టర్న్ పసిఫిక్ వైపు చేరుతుంది. ఈస్టర్న్ పసిఫిక్లో లోతైన చల్లని నీరు పైకి రావడం జరుగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల్లో ట్రేడ్ విండ్స్ బలహీనపడతాయి. అప్పుడు పసిఫిక్ సముద్రంలోని వెచ్చని నీరు తూర్పు వైపు కదులుతుంది. సెంట్రల్ మరియు ఈస్టర్న్ పసిఫిక్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరుగుతాయి. సముద్రం వేడెక్కితే ప్రభావం సముద్రానికే పరిమితం కాదు. ఎక్కువ ఇవాపరేషన్, గాలిలో ఎక్కువ మాయిశ్చర్, పైకి ఎగసే గాలి, ఇవన్నీ ఎట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ను ప్రభావితం చేస్తాయి. ఈ ఎట్మాస్ఫియరిక్ చేంజెస్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వాతావరణ వ్యవస్థలతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. వాటిలో భారతదేశ సౌత్ వెస్ట్ మాన్సూన్ కూడా ఒకటి. అందుకే ఎల్నీన్యోని భారత వర్షాకాలంతో సంబంధమున్న ముఖ్యమైన క్లైమేట్ సిగ్నల్గా శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎల్నీన్యో అంటే దేశమంతా తప్పనిసరిగా డ్రౌట్ వస్తుందని కాదు. వర్షాల పరిమాణంతో పాటు అవి ఎప్పుడు పడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి, ఎంత గ్యాప్ వస్తుంది అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు విషయం మన ఆంధ్రప్రదేశ్కొస్తుంది. ఇక్కడ రైతుకు ప్రధానమైనది కేవలం వర్షం వస్తుందా లేదా అనే ప్రశ్న కాదు. వర్షం సరైన సమయంలో వస్తుందా, డ్రై స్పెల్ ఎంతకాలముంటుంది, నేలలో తేమ ఎంతకాలం నిలుస్తుంది అనేదే కీలకం. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క ట్రాన్స్పిరేషన్ ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. అదే సమయంలో నేలలో తేమ తగ్గితే రూట్ జోన్లో వాటర్ అవైలబిలిటీ తగ్గుతుంది. ఈ రెండూ కలిసి ప్లాంట్ వాటర్ స్ట్రెస్ను పెంచుతాయి. వెజిటబుల్ క్రాప్స్లో ముఖ్యంగా ఫ్లవరింగ్ మరియు ఫ్రూట్ సెట్టింగ్ స్టేజెస్ చాలా సెన్సిటివ్. అధిక వేడి, మాయిశ్చర్ ఫ్లక్చుయేషన్స్ వంటి స్ట్రెస్ పరిస్థితులు ఏర్పడితే ఫ్లవర్ రిటెన్షన్, పాలినేషన్, ఫ్రూట్ సెట్టింగ్పై ప్రతికూల ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రైతు మొదటి రక్షణ నేల నుంచే ప్రారంభించాలి. సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్, ఎఫిషియంట్ ఇరిగేషన్, హెల్దీ రూట్ జోన్ మేనేజ్మెంట్ ఇవి మొక్కను స్ట్రెస్ను ఎదుర్కొనేలా చేయడంలో కీలకం. వాతావరణాన్ని రైతు నియంత్రించలేడు, కానీ వెదర్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇరిగేషన్ను ప్లాన్ చేయగలడు, క్రాప్ స్టేజ్ను గమనించగలడు, సాయిల్ మాయిశ్చర్ను కాపాడగలడు. అంటే క్లైమేట్ రిస్క్ను మేనేజ్మెంట్ ద్వారా తగ్గించగలడు. 2026లో ఎల్నీన్యో పరిస్థితులను శాస్త్రవేత్తలు మరియు వెదర్ ఏజెన్సీస్ నిరంతరం మానిటర్ చేస్తున్నారు. కాబట్టి రైతుకు భయం కాదు, ముందస్తు అవగాహన అవసరం. వర్షం ఎప్పుడు వస్తుందో మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ వచ్చిన ప్రతి నీటి బొట్టును ఎలా ఉపయోగించాలి, ప్రతి స్ట్రెస్ పరిస్థితిలో పంటను ఎలా నిర్వహించాలి, అది మాత్రం మన చేతిలోనే ఉంది.